వంగవీటి సినిమాతో వర్మ మళ్లీ హడావిడి మొదలెట్టారు. ఇప్పటికే వివాదాస్పదంగా మారిన సినిమా ఇప్పుడు వర్మ బెజవాడలో అడుగుపెట్టడంతో మరింత హైప్ వచ్చింది. నేడు కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్లో ఆడియో ఫంక్షన్ హంగామా జరగనుంది. అయితే జరిగిన సంఘటనలే సినిమాగా తీశాను తప్ప తానేమీ కథను సినిమా కోసం మార్చలేదని వర్మ తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు నేను ప్రత్యక్షంగా కొంతమందిని కలవటం కానీ కొన్ని నేను విట్నెస్ చేయడం జరిగింది. ఆ ఎమోషనల్ డ్రామాని ఒక ఫిల్మ్ మేకర్గా తెరకెక్కించడానికి నా ప్రయత్నం కానీ ఒక వర్గాన్ని కానీ ఒక పర్టికులర్ వ్యక్తిని కానీ కించపరిచే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. అలాగా నేను ఎప్పుడు మీరు నా ఏ సినిమా చూసినా మీరు అదే ఐఎమ్ షూర్ టు సీన్ ఇట్. అదే ఇప్పుడు వర్గాన్ని సంప్రదించలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందే అడిగాను ఒకసారి, కానీ ఏదో కారణాల వల్ల వాళ్ళు కలవలేదు కొంతమంది నేను చెప్పేది. తర్వాత నేను ఒక ఫిల్మ్ మేకర్గా నిజంగా జరిగే ఒక చాలా పాపులర్ అంటే పాపులారిటీ వచ్చి పబ్లిక్ డొమైన్లో ఉన్న మీడియా డొమైన్లో ఉన్న ఒక దాని గురించి ఒక ఫిల్మ్ మేకర్గా నాకు దాన్ని స్పందించి దాన్ని తెరకెక్కించే ఒక రైట్ నాకు ఉంది. ఒక ఫిల్మ్ మేకర్గా నేను అదే చేశాను. వంగవీటి కుటుంబ సభ్యులతో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యారు. వంగవీటి సినిమా వివాదంపై వారితో చర్చిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు లైవ్ లో రిపోర్ట్ చేస్తారు. మధు, చెప్పండి, చర్చలకు సంబంధించిన వివరాలు ఏంటి, ఆడియో ఫంక్షన్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రతిభ వంగవీటి సినిమాపై వివాదాలు విమర్శలు ముసురుకుంటున్న తరుణంలో ఒక కీలకమైన చర్చకు విజయవాడ వేదిక అయింది. ముఖ్యంగా వంగవీటి సినిమా అనేది తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. కేవలం ఒక వర్గంతోనే మాట్లాడారు. దేవినేని నెహ్రూ వాళ్ళ అనుచరులు అందరితో కూడా మాట్లాడిన వర్మ తమపై చర్చించకుండా సినిమా తీశారు. కాబట్టి ఇది కేవలం ఏకపక్షంగా ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా ఉందని వంగవీటి రాధా మిత్రమండలితో పాటుగా వంగవీటి రంగ అభిమానులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ సినిమాని బెజవాడలో ఆడనీయబోమని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. ట్రైలర్లు కావచ్చు, పాటలు కావచ్చు, కమ్మ కాపు కులానికి సంబంధించిన పదాలను జోడిస్తూ ఘర్షణలు రేకెత్తించే విధంగా పాటలు ఉన్నాయి. కాబట్టి వాటిని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ హైకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టులో కూడా నిన్న దానికి సంబంధించిన విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకి సంబంధించిన నిర్మాతలు ఏవైతే అభ్యంతరకరంగా ఉన్నాయో వాటన్నిటి కూడా ఇంటర్నెట్లో తొలగిస్తామని చెప్పిన మీదటగా నిన్న కేసుకు సంబంధించి మూసివేసినప్పటికీ కూడా మిగతా పరిణామాలు కొంత విజయవాడలో హాట్గా మారాయి. అసలు వంగవీటి సినిమాలో ఏముండబోతుంది, దాని వల్ల పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో వంగవీటి సినిమా అనేది ఎవరి మనోభావాలను దెబ్బతీసే విధంగా తాను తీయలేదని చెప్పి రామ్ గోపాల్ వర్మ హెచ్ఎం టీవీతో స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఎయిర్పోర్ట్లో మనతో ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది. కేవలం సినిమాకి సంబంధించి రెండు వైపులా చూపిస్తున్నాను, ఇంతకుముందు వీరిని కలవాల్సిన అవసరం లేదు కాబట్టి కలవలేదు, అంతే తప్ప ఇది ఒక వర్గానికి అనుకూలంగా తీసిన సినిమా కాదని ఆయన స్పష్టం చేయడం జరిగింది. కానీ గతంలో వంగవీటి రాధాకి సంబంధించి ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన వంగవీటి రంగా చెప్పినట్లుగా పిల్లోడు ఎదిగినప్పటికీ కూడా ఇంకా పిల్లతనం పోలేదని వంగవీటి రాధాని ఉద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత కూడా ఆ స్పాట్లు పెట్టిన వాళ్ళ పిల్లలకి స్పాట్ పెట్టిన వాళ్ళకి పుట్టినంత మాత్రాన ఆ స్పాట్లు పెడతామనుకోవటం పిల్లతనం అని చాలా కీలకంగా మాట్లాడిన నేపథ్యంలో వంగవీటి రాధా ఆయనతో మాట్లాడేందుకు ఇప్పటివరకు సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వంగవీటి ఆడియో ఫంక్షన్ కేఎల్ యూనివర్సిటీలో జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన వివాదానికి చెక్ పెట్టేందుకు వర్మ ఒక అడుగు వెనక్కి తగ్గారు. వర్మ రాధాతోనూ అదేవిధంగా ఆయన తల్లి రత్నకుమారి వారిద్దరితో కూడా భేటీ కావడానికి ఆయన అంగీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే వంగవీటి రాధాకి సంబంధించిన హాస్పిటల్ హెల్ప్ హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్లో 3వ ఫ్లోర్లో ప్రస్తుతం భేటీ కొనసాగుతూ ఉంది. ఈ భేటీకి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా వచ్చారు. దీనికి సంబంధించి అసలు సినిమాలో ఏ మ్యాటర్ ఉంది, అదేవిధంగా దాంట్లో పూర్తి కథాంశం ఏంటి అనే అంశం మీద ప్రస్తుతం వంగవీటి రాధాతోనూ ఆయన తల్లితోనూ అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని వంగవీటి రంగ అభిమానులు వీరందరితో కూడా వర్మ సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఆ కథకు సంబంధించి పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తున్నట్టుగా మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో వంగవీటి రంగ గారి అభిమానులు అదేవిధంగా మిగతా అంతా కూడా హాస్పిటల్ వద్ద పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఏం చెప్పబోతున్నారు వర్మ చెప్పిన దానికి వంగవీటి రాధా సమ్మతిస్తారా, లేదంటే ముందుగా చెప్పినట్టుగా ఈ సినిమాని అడ్డుకుంటారా అనేది మాత్రం ప్రస్తుతం చాలా సస్పెన్స్గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో లోపల మాత్రం చర్చలు సుమారు అరగంట పైనుంచిగా ఈ చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం వర్మ చెప్పిన దానికి రాధా ఏ విధంగా కన్విన్స్ కాబోతున్నారు అనేది మాత్రం మరి కాసేపట్లో బయటకు ఆయన వాళ్ళు వచ్చిన తర్వాత వెల్లడి కాబోతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో రిజల్టే ఈవినింగ్ జరగబోయే ఆడియో ఫంక్షన్ కి ఒక రూపు తెచ్చే అవకాశం ఉంది, అంటే ఎలా జరగబోతుందని ఒక క్లారిటీ తెచ్చే అవకాశం ఉందా?
ఈ ఆడియో ఫంక్షన్ అనేది ఇంతకుముందే నిర్దేశించుకున్న ప్రకారం ఒక డేట్ అనేది కూడా ఎప్పుడో ఫిక్స్ చేశారు. దీనికి ఇప్పుడు జరుగుతున్న సమావేశానికి ఏమాత్రం సంబంధం లేదని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆడియో ఫంక్షన్ జరుగుతుంది ఈ ఆడియో ఫంక్షన్ జరుగుతోంది కాబట్టి వారంతా కూడా ఇక్కడికి వచ్చిన నేపథ్యంలోనే రాధాతోనూ అదేవిధంగా మిగతా వాళ్ళతో కూడా మాట్లాడటానికి ముందుకొచ్చారు. అయితే మధ్యవర్తులు కేఎల్ యూనివర్సిటీ చైర్మన్ సత్యనారాయణ మధ్యవర్తిగా ఉండి ఈ మీటింగ్కి అటెండ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చర్చలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఈ చర్చలు దాదాపుగా సఫలీకృతం అవ్వచ్చు, ఆయన్ని కన్విన్స్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కొంతమంది అభిమానులు ఉన్నారు. వారు ఎలా చూస్తారు? సినిమా ఎలా ఉంటుందని ఎదురు చూస్తున్నాం. రాంగోపాలవరం ఏ విధాలు లేకుండా బాగా తీస్తే చాలా బాగుంటుంది. అంటే వంగవీటి సినిమా అనేది కొంత ఒక వర్గానికి అనుకూలంగా ఉంటుందని నిన్న మొన్నటి వరకు కొంతమంది అంటున్నారు. మీరు అలా ఏమన్నా ఫీల్ అవుతున్నారా? సినిమా నుంచి మీరేం ఫీల్ అవుతారు, అందరూ ఫీల్ అవుతారు. కానీ అలాంటివి లేకుండా చాలా మంచిగా ఎప్పుడు గొడవలు ఉంటాయి విజయవాడలో. అలాంటివి లేకుండా ఏది వివాదం లేకుండా తీస్తే చాలా బాగుంటుంది. రాంగోపాలవరం సినిమా చూడాలని అందరికీ ఉంటుంది. వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. సినిమా మట్టికి చాలా బాగుంటుంది. గతంలో కూడా బెజవాడ రౌడీలు అని టైటిల్ పెట్టి తర్వాత రౌడీలు అనేది తీసేసి బెజవాడ అని మార్చారు. గతంలో కూడా కొంత వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉండాలనుకుంటారు? సినిమా రాంగోపాలవరం మ్యూజిక్ అంతా యాక్షన్ అంతా రథ చరిత్రలాగా బాగుంటుంది అనుకుంటున్నాం. ఇది కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ఏ గొడవలు అయితే మొత్తంగా ఇక్కడ స్థానికులు అయితే ఎటువంటి గొడవలు లేకుండా ఈ సినిమా రావాలి, సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనేది కొంత ఒక ఆసక్తి అనేది కనపడుతుంది, ఒక ఉత్సుకత అయితే కనపడుతుంది అని చెప్తా ఉన్నారు. గతంలో జరిగిన గొడవల నేపథ్యంలో ఈ సినిమా కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ పెరిగిందని కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు సాయంత్రం ఆడియో ఫంక్షన్ జరుగుతున్న నేపథ్యంలో అప్పటికి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ సినిమాని ఖచ్చితంగా ఆడనివ్వబోమని వంగవీటి రాధా మిత్రమండలి చెప్పింది. వంగవీటి రాధా హైకోర్టుకు కూడా వెళ్ళారు. కేసు అనేది ఒక పక్కన పెడితే ఇక్కడ మాత్రం జరుగుతున్న పరిణామాల్లో ఒక సినిమా రిలీజ్కి దగ్గర పడుతున్న క్రమంలో ఘర్షణ వాతావరణం తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మరోవైపు పోలీసులు కూడా పకడ్బందీగా అన్ని ఏ సినిమాలు ఏ థియేటర్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది, ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఇప్పటికే దానికి సంబంధించిన బందోబస్తుపై వారు కూడా చర్చలు జరుపుతున్న నేపథ్యంలో మొత్తంగా ఇప్పుడు వీరి అటు వంగవీటి రాధా అదేవిధంగా రత్నకుమారి వాళ్ళిద్దరికి ఏం చెప్పబోతున్నారు, వాళ్ళు ఏ విధంగా కన్విన్స్ కాబోతున్నారు అనే దాని మీద ప్రధానంగా చాలా సస్పెన్స్ అనేది ఇక్కడ కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ప్రతిభ. రైట్ మధు, థ్యాంక్ యూ.